నోబెల్ శాంతి బహుమతి కోసం వెంపర్లాడుతోన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు కోపం వచ్చిందా? రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి బ్రేక్ వేసేందుకు ప్రయత్నిస్తే జెలెన్స్కీ సిద్ధంగా లేరా? ట్రంప్ శాంతి ప్రతిపాదనలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సరేనన్నారా? మరి జెలెన్స్కీ ఎందుకు నో చెప్పారు? ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని వదులుకోవాలని, నాటోలో చేరకూడదనే కీలక షరతులు ఉన్న 28 అంశాల ముసాయిదా ప్రతిపాదనకు రష్యా అంగీకరించింది. అయితే జెలెన్స్కీ ఈ ప్రతిపాదనను ఇంకా చదవకపోవడం ఏంటి? అదే అంశం డొనాల్డ్ ట్రంప్ అసహనానికి కారణమా? అసలు ఇంతకీ రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడేదెప్పుడు? యుద్ధాలకు బ్రేక్ వేస్తానన్న ట్రంప్ అసంతృప్తి, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై ట్రంప్ అసహనం, శాంతి ప్రతిపాదనలను పూర్తిగా చదవలేదంటూ వ్యాఖ్యలు, శాంతి చర్చల నుంచి ట్రంప్ వైదొలిగే అవకాశం, అమెరికా ప్రతిపాదనను స్వాగతించిన రష్యా, శాంతికి కట్టుబడి ఉన్నాం కానీ మార్గం సంక్లిష్టమన్న జెలెన్స్కీ, చర్చలు జరుగుతున్న ఆగని రష్యా దాడులు, ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలకు బ్రేక్ వేసి శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నానని చెప్తున్న అమెరికా అధ్యక్షుడికి కోపం వచ్చింది. అవును, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు అమెరికా మధ్యవర్తిత్వంలో జరుగుతున్న శాంతి చర్చలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల చేసిన దౌత్యపరమైన సంప్రదింపులకు ఉక్రెయిన్ నుంచి సరైన స్పందన రాకపోవటమే ట్రంప్ కోపానికి కారణమట. అంతేకాదు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై అంతెత్తున ఎగసిపడ్డారు. శాంతి ప్రతిపాదనను జెలెన్స్కీ ఇంకా చదవకపోవటం నిరాశ కలిగించిందని ట్రంప్ మండిపడ్డారు. అయితే తన ప్రతిపాదనల్ని ఉక్రెయిన్ ప్రజలు ఇష్టపడ్డారని, కానీ జెలెన్స్కీ మాత్రం చదవలేదని ట్రంప్ ఎద్దేవా చేశారు. ఈ శాంతి ప్రణాళికతో రష్యా బాగానే ఉంది, అయితే జెలెన్స్కీ ఆ ప్రణాళికపై సంతృప్తిగా ఉన్నారా లేరా అనే విషయం మాత్రం తనకు ఖచ్చితంగా తెలియదని కామెంట్ చేశారు. తన శాంతి ప్రతిపాదనలను ఉక్రెయిన్ ప్రజలు ఇష్టపడ్డప్పటికీ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ లైట్ తీసుకోవటం ఏంటని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించడం, శాంతి ప్రతిపాదనలు చేయటం, వాటిని జెలెన్స్కీ చదవకపోవడంపై ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఉక్రెయిన్ శాంతి ఒప్పందాన్ని ప్రశ్నార్థకంగా చేశాయి. ఉక్రెయిన్ సీనియర్ అధికారుల అవినీతిపై ఆరోపణలు పెరుగుతున్న కారణంగా తన తండ్రి శాంతి చర్చల నుంచి పూర్తిగా వైదొలిగే అవకాశం ఉందని ట్రంప్ జూనియర్ చెప్పడం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఉక్రెయిన్ దేశం రష్యా కంటే చాలా ఎక్కువ అవినీతిమయమని ట్రంప్ జూనియర్ చెప్పుకొచ్చారు. జెలెన్స్కీని గొప్ప మార్కెటింగ్ మనిషిగా అభివర్ణించారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు చర్చల నుంచి వైదొలుగుతారా అని విలేకరులు ప్రశ్నించగా అది కూడా జరగొచ్చని ట్రంప్ జూనియర్ సమాధానమివ్వటం సంచలనంగా మారింది. మయామిలో ఉక్రెయిన్ అమెరికా ప్రతినిధుల మధ్య 3 రోజుల పాటు జరిగిన చర్చల తర్వాత ట్రంప్ జూనియర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మయామిలో జరిగిన చర్చలు బాగానే జరిగినప్పటికీ భద్రతా హామీలు, ప్రాదేశిక అంశాలపై ఎటువంటి నిర్దిష్ట పురోగతి లేదని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ చాలా కాలంగా అవినీతి సమస్యలను ఎదుర్కొంటోందన్నారు. శాంతి చర్చల్లో ఉక్రెయిన్ తరపున కీలకంగా ఉన్న ఆండ్రీ యర్మాక్ ఇంటిపై నవంబర్లో అవినీతి నిరోధక సంస్థలు దాడులు చేశాయి. అనంతరం ఆయన రాజీనామా చేశారు. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా శాంతి ప్రతిపాదనపై జెలెన్స్కీ ఏమాత్రం సుముఖంగా లేనట్టు తెలుస్తోందన్నారు. ఇటీవల ఆయన చేసిన కామెంట్స్ ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికాలో శాంతి చర్చల పురోగతిపై ఇటీవల జెలెన్స్కీ మాట్లాడారు. యుఎస్తో శాంతి చర్చలు నిర్మాణాత్మకంగానే ఉన్నాయని, కానీ అవి సులభం కాదని తేల్చి చెప్పారు. తాజాగా శనివారం కూడా ట్రంప్ తరపున చర్చల ప్రతినిధిగా ఉన్న స్టీవ్ విట్కాఫ్తో జెలెన్స్కీ ఫోన్లో మాట్లాడారు. అమెరికాకు ప్రాథమిక ఉక్రెయిన్ పరిధులు తెలుసునని జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగానే ఈ శాంతి ఒప్పందం ముందుకు పోయే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. జెలెన్స్కీ తీరు అలా ఉండగా భద్రతకు సంబంధించి అమెరికా చేసిన ప్రతిపాదనను రష్యా స్వాగతించింది. ఇది తమకు అన్ని విధాలా ఆమోదయోగ్యంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే ఈ ప్రతిపాదనను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారికంగా ఆమోదించలేరు. ఈ ప్రణాళికలోని కొన్ని అంశాలు ఆచరణ సాధ్యం కావని అన్నారు. కానీ అమెరికా కొత్త జాతీయ భద్రతా వ్యూహాన్ని క్రెమ్లిన్ స్వాగతించింది. చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి మొగ్గు చూపటాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపింది. ట్రంప్ ప్రతిపాదించిన కొత్త వ్యూహంతో రష్యాతో సంబంధాల విషయంలో వ్యూహాత్మక స్థిరత్వాన్ని తిరిగి స్థాపించాలని అగ్రరాజ్యం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్ శాంతి ప్రతిపాదన ముందుకు వెళ్లకపోవడానికి 2 అంశాలే కారణమన్న వాదన వినపడుతోంది. డాన్బాస్ ప్రాంతం, జపోరుజియా అణు విద్యుత్ కేంద్రం అంశాలను పరిష్కరించుకోవడంపైనే ఉక్రెయిన్ శాంతి ఒప్పందం ఆధారపడి ఉంది అన్నది నిపుణుల టాక్. అయితే ఈ రాజకీయ చర్చలు ఒకవైపు జరుగుతున్నప్పటికీ ఉక్రెయిన్పై రష్యా దాడులు మాత్రం ఆగలేరు. వారాంతంలో జరిగిన దాడుల్లో 4 మృతి చెందారు. తాజాగా ఖార్కివ్ ప్రాంతంలో జరిగిన షెల్లింగ్లో 3 పౌరులు ప్రాణాలు కోల్పోగా మరో 10 మంది గాయపడ్డారు.